హాయ్ అండి. ఇంట్లో ఎంత పని చేసినా కూడా ఇంకా ఏదో ఒక పని మిగిలే ఉంటుంది. ఈ వీడియోలో నేను ఈవినింగ్ నుంచి నైట్ పడుకునే వరకు ఇంట్లో ఏమేం పనులు చేశానో చూపిస్తానండి. ఎంత చేసినా ఇంకా ఏదో ఒక పని కనిపిస్తూనే ఉంటుంది. ఆల్రెడీ ఇంతకు ముందు వీడియోలో నేను పెట్టాను కదా, ఎల్బీ నగర్ వెళ్ళామని చెప్పేసి. అక్కడ నుండి ఇంటికి వచ్చిన తర్వాత ఏమేం పనులు చేసుకున్నానో చూపిస్తానండి. ఆల్రెడీ బాగా అలసిపోయాను. రాగానే టీ అయితే పెట్టానన్నమాట. టీ పెట్టేసి మా వారికి ఇచ్చి అక్కడ పని మీద వెళ్ళామని చెప్పాం కదా, దాని గురించి అయితే కొద్దిసేపు మాట్లాడుకుని తర్వాత పిల్లలకి ఆకలేస్తుందంటే మ్యాంగోస్ అయితే కట్ చేశానండి. గణన్కి ధన్యకి ఎంత ఇష్టమో మ్యాంగోస్, వాడికి ఇవ్వగానే వాడి రియాక్షన్ అయితే అలానే పెట్టాను. ఒకసారి చూడండి. గనికి ఇచ్చేసి దాన్ని నువ్వు తినండిరా మ్యాంగో అంటే గనన్ అయితే వాళ్ళ అక్కతో కలిపి అయితే తినేసాడండి. నెక్స్ట్ డ్యూటీ అయితే మా వారికి పడిందనమాట, హోంవర్క్ డ్యూటీ. ధన్యకి ఆల్రెడీ అలసిపోయి ఉన్నాను, ఇంకా ఈవినింగ్ ఇంట్లో పనులు చాలా ఉన్నాయని చెప్పేసి ధన్య హోంవర్క్ అయితే మా వారికి అయితే అప్పచెప్పేసాను అనమాట. ఆయన అయితే చేయించారు. ఒక పక్క నేనైతే కూరగాయలు తీసుకొచ్చాను కదండి ఎల్బీ నగర్ నుండి. ఈ కూరగాయలు అయితే శుభ్రంగా ఆరబెట్టేసుకుని డైరెక్ట్గా అలా పెట్టేసుకుంటే కనుక కవర్లో పెట్టుకుని ఫ్రిడ్జ్లోని మనకి వాటర్లో వచ్చేసి పాడైపోతాయి అనమాట. తెచ్చుకున్నని కొంచెం సేపు బయట అయితే ఆరబెట్టుకున్న తర్వాత అయితే మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఇక్కడ పుచ్చులు చూపిస్తున్నాను కదా, నార్మల్గా కెమికల్స్ ఎక్కువ చల్లిన కూరగాయలు అయితే కనుక పురుగులు రావండి. ఇవి పురుగులు వచ్చాయంటే అంటే పుచ్చులు వచ్చాయంటే కెమికల్స్ లేవన్నమాట, ఆర్గానిక్ అనమాట. ఇది తెల్ల గల్జరాకు కూడా నేను కొద్దిగా ఆరబెట్టుకుని ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను. మామూలుగా అయితే వెంటనే కట్ చేసుకుని నీట్గా ఒక బాక్స్లో పెట్టుకుంటే బాగుంటుంది. కానీ ఇప్పుడు ఆల్రెడీ లేట్ అయిపోయింది, పిల్లలకి ఆకలిస్తుంది, వంట అయితే చేయాలి కదా అని చెప్పేసి అలా పెట్టేశానండి. ఇక్కడ వంకాయలు అయితే కట్ చేసుకుంటున్నాను. చూడండి ఎంత బాగున్నాయో, అసలు లేతగా ఉన్నాయి అనమాట. పైగా డైరెక్ట్గా పొలానికి వెళ్ళి నేనే కోసుకుని తెచ్చుకున్నానేమో, బాగా నచ్చేసాయి అనమాట. అక్కడ ధన్యకి హోంవర్క్ అయితే అయిపోయింది. మా వాడు ధన్య అయితే ఆడుకుంటున్నారు. ఆయన అయితే కొంచెం ఆఫీస్ వర్క్ ఉందని చెప్పేసి చేసుకుంటున్నారనమాట. ఇక్కడ నేనైతే వంట చేసేస్తున్నానండి, మళ్ళీ లేట్ అయిపోతుంది కదా పిల్లలకి అని చెప్పేసి. వాళ్ళు ఖాళీ అయిపోయి రిలాక్స్ అయిపోతున్నారు. నేను అక్కడ నుంచి జర్నీ చేసి వచ్చిన ఈ పనులన్నీ అయితే తప్పవండి. మగవాళ్ళు ఏమంటారంటే ఇంట్లో ఏం పని ఉంటుందని చెప్పేసి సింపుల్గా డైలాగ్స్ అయితే వేసేస్తారు. ఎంత చేసినా కూడా ఇంట్లో పని ఏదో ఒకటి కనిపిస్తుంది. అందుకే నేను వీడియో స్టార్టింగ్లోనే చెప్పాను అనమాట. ఇక్కడ నేను ఆనియన్స్ అయితే మసాలా కలిపేసి శుభ్రంగా మిక్సీ పట్టేసి అయితే వంకాయల్లో వేస్తున్నానండి. ఇలా చేస్తే చాలా బాగుంటుంది అనమాట. ఈయన ఇలా చేస్తేనే తింటారండి. వంకాయ నార్మల్గా నేను మసాలా పెట్టేసి ఫ్రై చేస్తే అసలు తింటారనమాట. ఇలా ఆనియన్స్ మిక్సీ చేసి వేస్తేనే తింటారనమాట. నాకైతే వంకాయ ఎలా చేసినా కూడా చాలా ఇష్టం అనమాట. నా ఫేవరెట్ కర్రీ ఏమన్నా ఉంటే కనుక వంకాయతో చేసినవి అనమాట. ఇక్కడ కరివేపాకు ఇలా కడిగేసేస్తుంది అనుకోకండి, ఇది మా చెట్టుదే అనమాట. వర్షం పడుతుంది కదా, పైగా దాని మూలాన ఎలాంటి డస్ట్ ఉండట్లేదు. జస్ట్ అలా కడిగేసి వేసేస్తే సరిపోద్ది. జస్ట్ ఇప్పుడే కోసుకొచ్చి కడిగి వేసేస్తాను అనమాట. ఇక్కడ నాకు ఒక డౌట్ అండి, అందరూ ఈ మధ్యకాలంలో ఎక్కువ కర్రీస్లోకి సాల్ట్ వాడుతున్నారు కదా, మీరు కూడా అలానే వాడుతున్నారా? ఒకవేళ వాడితే కనుక మానేసేయండి. ఎందుకంటే ఆ సాల్ట్ వాడకూడదంట. నార్మల్గా కల్లుప్పు ఉంటుంది కదా, అది వాడండి, అది చాలా బాగుంటుంది అనమాట. ఇంకా కర్రీలో అన్నీ వేసేసి మూత అయితే పెట్టేసాయి, సిమ్లో అయితే పెట్టేసానండి. కర్రీ అవుతూ ఉంటుంది. పక్కనైతే ఇంకో మా వారు బాక్స్లు అవి ఉన్నాయి కదా, నిన్న నైట్ అయితే లేట్గా వచ్చారనమాట. ఇంకా మార్నింగ్ నేను ఎల్బీ నగర్ వెళ్తున్నాను అన్న కంగారులో బాక్స్ మర్చిపోయాను. ఇంకా అవన్నీ తీసి అయితే క్లీన్ చేసేస్తున్నాను అనమాట. కర్రీ అవుతున్నప్పుడే పక్కన ఈ పని కూడా చేసేసుకుంటే అయిపోతుంది కదా అని చెప్పేసి గబగబా ఈ గిన్నెలు అయితే కడిగేసుకుంటున్నాను. పక్క నుంచి అటువైపు చూస్తున్నాను కదా, మా వాడనమాట. వాడు ఎక్కడున్నా కానీ నేను ఉన్నానా లేదా అని చెప్పేసి చెక్ చేసుకుంటూ ఉంటాడండి. కిచెన్లో కనిపించకపోతే బ్యాక్ సైడ్ బాత్రూమ్ ఉంటుందన్నమాట, అక్కడికి వచ్చి చూసుకుంటాడు. మొత్తం రూమ్లన్నీ వెతుక్కుంటాడు అనమాట. నేను కనిపిస్తూ ఉండాలి, ఆడుకుంటూ ఉంటాడు, నన్ను చెక్ చేసుకుంటూ ఉంటాడు ఉన్నానా లేకపోతే షాప్కి ఎక్కడికైనా వెళ్ళానా అని చెప్పేసి చెక్ చేసుకుంటూ ఉంటాడండి. ఎంతమందికి ఇలాగా మసాలా ఆడిన దాంట్లో మిక్సీలో వాటర్ వేసి కర్రీలో వేయడం అలవాటు కామెంట్ అయితే చేయండి. నేను ఇలానే వేస్తూ ఉంటాను. ఇక్కడ శుభ్రంగా వంకాయలు అయితే వేగిపోయిన తర్వాత కొద్దిగా వాటర్ అయితే వేసేసి పక్కన పెట్టేశాను అనమాట. తర్వాత గిన్నెలు కడిగాను కదా, అవి కొద్దిగా వాటర్ ఓడేదాకా పక్కన పెట్టుకుని తర్వాత గిన్నెల బుట్టలో అయితే వేసేసుకుంటాను. ఇక్కడ బెండకాయలు ఆరబెట్టాను కదా వచ్చిన వెంటనే. ఇంకా ఈ బెండకాయలు అయితే శుభ్రంగా ఇలా బాక్సెస్లో సర్దేసుకుని అయితే ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటానండి. ఇలా 2 బాక్సులు అయితే అయినాయి అనమాట. ఈ బాక్సులు అయితే మేము లూలు మాల్కి వెళ్ళినప్పుడు పిల్లలకి ఎప్పుడైనా స్నాక్స్ తీసుకొస్తారు కదా ఈయన,
ఆ బాక్సుల్లో అయితే ఇలా కూరగాయలు వేసి పెట్టుకుంటున్నాను. ఇంతకుముందు ప్లాస్టిక్ కవర్లో అదే పాలిథిన్ కవర్లో పెట్టేదాన్ని కానీ అవి పాడైపోయేవి. ఇలా పెట్టిన తర్వాత అయితే చాలా ఫ్రెష్గానే ఉన్నాయి. ఇక్కడైతే వంకాయ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. మా వారైతే పిల్లలకి స్నానం చేపిస్తున్నారు. నేను ఇక్కడైతే మళ్ళీ ధన్యకి రేపు స్కూల్ ఉంది కదా అని చెప్పేసి పిండి అయితే కలుపుతున్నాను అనమాట టిఫిన్కి. ఇది జొన్న పిండి అండి, అంటే మల్టీ గ్రెయిన్ పిండి అనమాట. చాలా రకాలైతే వేసుకుని నేనే మిల్ అయితే పట్టించుకున్నాను అనమాట. దీన్ని ఒకసారి జల్లించుకున్న తర్వాత కలుపుకుంటే బెటర్ ఏమో అని చెప్పేసి ఇలా జల్లించేసి నిన్న నైటు మినపప్పు అయితే గ్రైండర్ పెట్టానండి. కొద్దిగా ఇడ్లీకి అయితే కలిపానమాట. కొద్దిగా పిండి ఉంది కానీ దాన్ని ఏం చేశానంటే అలానే ఫ్రిడ్జ్లో పెట్టేశాను. ఈరోజు అయితే నేను దోశ కోసం అయితే ఇది కలిపేసుకుని పెట్టుకుంటున్నాను అనమాట. రోజు ఇడ్లీ వేసినా కూడా తినరండి పిల్లలు. ఒకరోజు దోశ ఒకరోజు ఇడ్లీ వేస్తే కనుక కొంచెం చేంజ్ అవుతుంది కాబట్టి తింటారనమాట. శుభ్రంగా కలిపేసి ఇదైతే ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను. తర్వాత తాగడానికి వాటర్ అయితే అయిపోయిందండి. మేము నల్ల వాటర్ తాగుతాము. అలా వాటర్ చల్లగా ఉన్నదే ఇచ్చేస్తే కనుక పిల్లలకి తేడా చేస్తుంది అని చెప్పేసి నేను ప్రతిరోజు వాటర్ అయితే కాస్తాను. ఈవెన్ సమ్మర్లో కూడా పిల్లలకి హాట్ వాటరే ఇస్తానండి చల్లారబెట్టేసి. ఇంకా అందరం ఫ్రెష్ అయిపోయిన తర్వాత భోజనం అయితే పెట్టేశాను ఆయనకి పిల్లలకి. నేను కూడా వాళ్ళతో కలిపి అయితే తినేసానండి. ఈ వ్లాగ్ నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.